వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. కవిటి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక. శుక్రవారం జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక ఇచ్చాపురం టౌన్ మరియు కవిటి పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు ముఖ్యమైన రికార్డులను తనిఖీ చేసి వివిధ సూచనలు చేశారు. క్రమంలో ఇచ్చాపురం చెక్ పోస్ట్ ను పరిశీలించి రానున్న ఎన్నికల దృష్ట్యా చెక్ పోస్టు వద్ద విధులు నిర్వర్తించే సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, వాహనాల తనిఖీలు విస్తృతం చేసి అక్రమ రవాణా అరికట్టాలని సూచించారు. వివోఏల 3 ఏళ్ల కాల పరిమితి సర్క్యులర్ ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వివోఏల 3 ఏళ్ల కాల పరిమితి సర్క్యులర్ ను వెంటనే రద్దు చేయాలని, BOHR పాలసీ అమలు చేయాలని, గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, వివోఏల మెర్జ్ ఆపాలని, అన్ని రకాల బకాయిలు చెల్లించాలని వివోఏల యూనియన్ జిల్లా అధ్యక్షురాలు అల్లు మహాలక్ష్మి, ప్రధాన కార్యదర్శి జి అసిర్ నాయుడు శ్రీకాకుళం జిల్లా కమిటీ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశంలో డి జోగారావు, జి ఎర్రయ్య, పి కనకలక్ష్మి, ఎస్ పద్మ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెలుగు సంస్థలో పనిచేస్తున్నటువంటి వివోఏలకు ఉపాధిని కోల్పోయే 3 సంవత్సరాల కాల పరిమితి సర్క్యులర్ ని వెంటనే రద్దు చేయాలి. వివోఏలకు గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం 10 లక్షలు ఇవ్వాలి. అలాగే 15 సంఘాల లోపల వివోఏలకు వేతనం ఇవ్వాలని చెప్పేసి ఈరోజు వివోఏల జిల్లా కమిటీ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము. 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి వివోఏలు ఈరోజు ప్రభుత్వంకి ప్రజలకి అనుసంధానంగా పనిచేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేసే దీనిలో చాలా ధీటుగా పనిచేస్తున్నటువంటి వివోఏలకి ఈ రోజు ఆ వివోఏలకి ప్రభుత్వం అనేక యాప్లు వర్క్ చేయిస్తుంది. ఆ వర్క్ బడ్జెట్ను తగ్గించాలని చెప్పేసి ఈ రోజు వివోఏల సంఘంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. మా సమస్యలన్నీ ప్రభుత్వం సానుకూలంగా పరిష్కారం చేయాలి, లేకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పేసి వివోఏల యూనియన్ గా రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియజేస్తా ఉన్నాం. నా పేరు అల్లు మహాలక్ష్మి, వివోఏల యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు. సాక్షి విలేకరి గిరిజా దామోదర్ కుటుంబాన్ని పరామర్శించిన పేడాడ పరమేశ్వరరావు. తీవ్రమైన మానసిక ఒత్తిడితో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న లావేరు మండలానికి చెందిన సాక్షి విలేకర్ గిరిజా దామోదర్ కుటుంబాన్ని పరామర్శించేందుకు శనివారం లావేరు మండలం కేశవరాయపురం గ్రామానికి వెళ్లిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రీకాకుళం డీసీసీ అధ్యక్షులు పేడాడ పరమేశ్వరరావు, పీసీసీ ప్రధాన కార్యదర్శి సనపల అన్నాజీరావు, ఎచ్చెర్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కొత్తకోట్ల సింహాద్రి నాయుడు, పీసీసీ డెలిగేట్ కొత్తకోట్ల లక్ష్మి ఇతర పార్టీ నాయకులతో కలిసి వారి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. దామోదర్ ఆత్మహత్య విషయమై సమగ్ర దర్యాప్తు జరపాలని, దోషులు ఎంత వారైనా కఠిన చర్యలు తీసుకోవాలని, వారి కుటుంబాన్ని ఆదుకునేందుకు కనీసం 50 లక్షల రూపాయలు నిధిగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ స్థానిక మీడియాతో మాట్లాడారు. సీనియర్ పాత్రికేయుడు, సాక్షి పాత్రికేయుడు జి దామోదరరావు ఆయన మృతి చెందిన ఘటన హృదయాన్ని కలిచివేస్తుంది. ఎందుకంటే అక్షరాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తి, అలాగే ఒక పార్టీ కోసం అంకితభావంతో పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన మరణం పట్ల కాంగ్రెస్ పార్టీ తీవ్రమైనటువంటి విచారం వ్యక్తం చేస్తుంది. కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఒక ఫండ్ అన్నటువంటిది ఏర్పాటు చేసి ఆ పిల్లల చదువుకి దాన్ని వినియోగించేటట్టు, ఆ కుటుంబానికి ఒక భరోసా కల్పించేటట్టు, వృద్ధురాలైనటువంటి తల్లి కూడా ఉంది. వాళ్ళ ఆవేదన వర్ణాతీతం. ఆ కుటుంబాన్ని సందర్శించిన తర్వాత హృదయాన్ని కలిచివేసేటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. కాబట్టి తక్షణం ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించిన కివడి కళా వెంకట్రావు. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు శనివారం మండల నాయకులతో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ త్వరితగతిన పూర్తి చేయాలని మాజీ మంత్రి ఎచ్చెర్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కివడి కళా వెంకట్రావు దిశానిర్దేశం చేశారు. జగన్ పాలన అంతా వంచనమయమని మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి ఆరోపించారు. నవరత్నాలు అన్నవి నవ మోసాలు అని మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి వైసీపీ పార్టీని దుయ్యబట్టారు. ఆ రోజు పాదయాత్రలో ఎక్కడికక్కడ జనం గోడు వింటూ నేనున్నాను, నేను విన్నాను అని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆ మాటలన్నీ మరిచిపోయారన్నారు. ముఖ్యంగా సంక్షేమ రంగానికి 2.5 లక్షల కోట్లు వెచ్చించామని చెప్పి మొత్తం నిధులన్నీ పక్కదోవ పట్టించిన ఘనుడు ఆయన అని అన్నారు. నవరత్నాలతో పాటే మేనిఫెస్టోలో 199 హామీలు ఇచ్చి వాటి అమలు మాత్రం మరిచిపోయారని, కనీసం 100 కూడా అమలు చేయలేకపోయారని, అలాగే చంద్రబాబు ప్రవేశపెట్టిన 120 సంక్షేమ పథకాలను సైతం రద్దు చేసి సంబంధిత లబ్ధిదారుల పొట్ట కొట్టారని వాపోయారు. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కార్పొరేషన్లను నామమాత్ర విధులకు పరిమితం చేసి కార్పొరేషన్ల పేరిట రాజకీయ నిరుద్యోగులను ఆదుకున్నారే తప్ప ఆయా వర్గాలకు జగన్ చేసిందేమీ లేదన్నారు.
ముఖ్యంగా కుల కార్పొరేషన్లకు కనీస స్థాయి నిధులు కూడా విదల్చలేకపోయారన్నారు. అలాగే విద్యుత్ ఛార్జీల పేరిట 64,000 కోట్ల రూపాయల భారం వేశారన్నారు. ముఖ్యంగా దళిత గిరిజన సంక్షేమాలను గాలికి వదిలేసి వారికి ఇవ్వాల్సినవేవీ ఇవ్వకుండా 4.5 ఏళ్లు ఆయా కార్పొరేషన్ల ఉనికి లేకుండా చేశారని, తమ ప్రభుత్వ హయాంలో సబ్సిడీలపై పలు పథకాలు వర్తింపచేసి ఉపాధి కల్పించామని గుర్తు చేశారు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలు క్యాబ్ సర్వీసులు నడుపుకునేందుకు వీలుగా ఆ రోజుల్లో 3 లక్షల రూపాయలు సబ్సిడీ కింద వర్తింపచేసి కొత్త వాహనాల కొనుగోలుకు మార్గం సుగమం చేశామని గుర్తు చేశారు. ఇవాళ అవేవీ లేకుండా చేశారని, పథకాల కోసం డబ్బులు వెచ్చింపు అన్నది అతి పెద్ద ఆర్థిక నేరంగా ఉంది తప్ప ఇందులో పారదర్శకతకు చోటే లేదని ఆరోపించారు. తెల్లారితే చాలు నా బీసీలు, నా ఎస్టీలు, ఎస్సీలు అని పలికే ప్రేమ ఒలకబోసే సీఎం ఎందుకని కుల ఆధారిత జనగణనను ఇంతవరకు చేపట్టలేదని ప్రశ్నించారు. వీటన్నింటినీ ప్రజలంతా గుర్తించి విజ్ఞతకు చోటు ఇచ్చి ప్రాధాన్యం కల్పించి రానున్న కాలంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర భవిష్యత్తును కోరి టీడీపీ జనసేన కూటమికి మద్దతివ్వాలని ఆమె కోరారు. విద్యాశాఖ సమగ్ర శిక్ష కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ అన్ని విభాగాల ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డి గోవిందరావు డిమాండ్ చేశారు. విద్యాశాఖ సమగ్ర శిక్ష కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ అన్ని విభాగాల ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి కృష్ణమూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీ సమగ్ర శిక్ష కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జేఏసీ ఆధ్వర్యంలో చేపడుతున్న రాష్ట్ర వ్యాప్త సమ్మె శిబిరంలో పాల్గొని మాట్లాడారు. సిపిఎం పార్టీ తరపున సంపూర్ణ మద్దతు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చేసి ఇబ్బందులకు గురిచేయడంతో ఉద్యోగులందరూ రాష్ట్ర వ్యాప్తంగా 25,000 మంది సమ్మెలోకి వెళ్లాల్సిన పరిస్థితి ప్రభుత్వమే కల్పించిందన్నారు. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు అందరికీ హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలని, వేతనంతో కూడిన మెడికల్ లీవులు మంజూరు చేయాలని, మెరుగైన హెల్త్ స్కీమ్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి నెల 1వ తేదీకి వేతనాలు చెల్లించాలని, సంవత్సరానికి సరిపడే బడ్జెట్ ఒకేసారి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ప్రగతి పథంలో పయనించడంలో రిజిస్ట్రార్ గా ఆచార్య సిహెచ్ రాజేంద్ర ప్రసాద్ అనేక సేవలు అందించారని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. డాక్టర్ బిఆర్ ఏయు ఉపకులపతి ఆచార్య నిమ్మ వెంకట్రావు మాట్లాడుతూ వర్సిటీ అభివృద్ధికి అనేక రంగాల ప్రగతికి ఆచార్య రాజేంద్ర ప్రసాద్ అంకిత భావంతో భాగస్వాములయ్యారని అన్నారు. వర్సిటీ వర్గాలను సమన్వయంతో పనిచేసేలా మార్గదర్శకం చేశారన్నారు. ఉన్నత విద్యా మండలికి, యూనివర్సిటీకి మధ్య చక్కని వారధిగా నిలిచారని కొనియాడారు. రిజిస్ట్రార్ పదవితో పాటు వర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గా విజయవంతంగా రాజేంద్ర ప్రసాద్ నిర్వహించారని వీసీ అభినందనలు తెలిపారు. రిజిస్ట్రార్ ఆచార్య రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఆఫ్రికన్ యూనివర్సిటీలతో పాటు ద్రవిడ విశ్వవిద్యాలయాల్లో కూడా పదవులు అలంకరించానని, వాటికంటే మిన్నగా డాక్టర్ బిఆర్ ఏయులో సంతృప్తినిచ్చిందని తెలిపారు. పరోక్షంగా శ్రీకాకుళం జిల్లా ఉన్నత విద్యారంగ అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యే అవకాశం లభించినందుకు తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ 2 ఏళ్లలో తనకు సహకరించిన వర్సిటీ వర్గాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య బి అడ్డయ్య, సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ ఉదయభాస్కర్, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ సిహెచ్ రాజశేఖర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గర జరుగుతున్న సమ్మెకు మద్దతు తెలిపిన మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి శనివారం శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధిలో గల స్థానిక మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గర మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మెకు మద్దతు తెలిపిన శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు పిఎంజే బాబు, డివిజన్ ఇన్ఛార్జ్ కవ్వాడ సుశీల తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా పారిశుద్ధ కార్మికులు వాళ్ళు చేసే పనిని చూస్తే మనకి చాలా బాధ అనిపిస్తుంది. కరోనాలో కూడా రోడ్డు మీదకి ఎవ్వరూ రాని రోజుల్లో కూడా ఒక్క పారిశుద్ధ కార్మికులే రోడ్డు మీదకి వచ్చి పాపం వాళ్ళు మొత్తం చెత్తనంతా తీసుకొని వెళ్లి పూర్తిగా శుభ్రంగా మన శ్రీకాకుళాన్ని ఉంచడం, అదేవిధంగా రాష్ట్రాన్ని ఉంచడం మీ అందరికీ తెలిసిన విషయం. అలాంటి పారిశుద్ధ కార్మికులు మన ఇంట్లో చెత్త మనకే ఇష్టం ఉండదు, దాన్ని తీసి పక్కన పెట్టేస్తాం. అలాంటి చెత్తల్ని ఇంకా చెప్పలేనన్ని విధంగా వాళ్ళు శుభ్రం చేస్తూ మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని ఎంతో శుభ్రంగా ఉంచుతున్న ఈ పారిశుద్ధ కార్మికులు కోరికలు చాలా చిన్న కోరికలు. వాళ్ళు కుటుంబాలు ఈరోజు ఏం కోరుతున్నారంటే మాకు ఉద్యోగ భద్రత కల్పించండి,
ఉద్యోగ భద్రత అంటే ఎవరు ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళకి భద్రత, వాళ్ళని పూర్తి స్థాయిలో ఉంచాలని వాళ్ళు కోరుకుంటున్నారు. మీరు చెప్పిన సమస్యల్ని చంద్రబాబు నాయుడు గారు అదే బదులుగా లోకేష్ బాబు గారు దృష్టిలో పెట్టి ఈ సమస్యల్ని తప్పకుండా మేనిఫెస్టోలో పెట్టించడానికి ప్రయత్నిస్తారు. ఉర్లాం స్కూల్లో జగనన్న ట్యాబుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న నర్సన్నపేట ఎంపీపీ ఆరంగి మురళీధర్. శనివారం ఎంపీపీ ఆరంగి మురళీధర్ ఉర్లాం స్కూల్లో జగనన్న ట్యాబుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పిల్లలకు ట్యాబులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ నరసింహమూర్తి, రమణయ్య, రామినాయుడు, ఎంపీటీసీ మరియు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.